తొలి జాబితాలో 126 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జాబితాను స్వయంగా ప్రకటించారు. 49 స్థానాల్లో ఇంకా అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. చిత్తూరు, అనంత జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. 126 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన చంద్రబాబు అనంతపురం జిల్లాలో అత్యధికంగా 9 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలుంటే కేవలం 5 స్థానాలను మాత్రమే ప్రకటించారు. జిల్లాలో 3-4 స్థానాలు మినహా అన్ని సీట్లపై క్లారిటీ ఉన్నా అధినేత మాత్రం వాటిని ప్రకటించలేదు. కేవలం హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉన్న 5 అసెంబ్లీ సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఒక్క సీటును కూడా ఖరారు చేయలేదు. గుంతకల్లు, మడకశిర, అనంతపురం టౌన్, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, సింగనమల, కదిరి సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. వీటిలో 4 నియోజకవర్గాల నేతల్లో వర్గ పోరు నడుస్తోంది. కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా వైసీపీ నుంచి వచ్చారు. ఇక్కడ ఆయన కాదని కందికుంట ప్రసాద్ పేరు పరిశీలనలోకి వచ్చింది. మొన్నటి వరకు తీవ్ర స్థాయిలో విభేదాలున్న కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని కాదని క్లాస్ 1 కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు టికెట్ ఇస్తారు అన్న ప్రచారం జరిగింది. సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు పోటీగా బండారు శ్రావణి పేరు తెరపైకొచ్చింది. గుంతకల్లులో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. జిల్లాలో మొత్తం 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో అభ్యర్థులను సీఎం చంద్రబాబు ప్రకటించారు. జిల్లాలో ఉత్కంఠగా మారిన దర్శి, కనిగిరి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజుకు చుక్కెదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజును పక్కన పెట్టి ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా అజితారావును చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలుపొందిన డేవిడ్ రాజు టీడీపీలో చేరారు. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఆయనకు ఆశాభంగం ఎదురైంది. ప్రకాశం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల జాబితా చంద్రబాబు ప్రకటించారు. 8 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే చంద్రబాబు టికెట్లు ప్రకటించారు. అయితే ఎర్రగొండపాలెం టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజుకు టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డేవిడ్ రాజు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఎర్రగొండపాలెంలో డేవిడ్ రాజుకు టీడీపీలో వర్గపోరు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన సంతనూతలపాడు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సంతనూతలపాడులో సిట్టింగ్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ని కాదని టికెట్ ఇవ్వలేమని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. దీంతో డేవిడ్ రాజు సిట్టింగ్ స్థానంలోని మరోసారి పోటీకి సిద్దమయ్యారు. పార్టీ మారి వచ్చిన తనకు ఎర్రగొండపాలెం టికెట్ దక్కుతుందని డేవిడ్ రాజు భావించారు. గత ఎన్నికల్లో డేవిడ్ రాజు చేతిలో ఓటమి పాలైన బూదాల అజితారావు కూడా ఎర్రగొండపాలెం టికెట్ కోసం ప్రయత్నించారు. డేవిడ్ రాజు పనితీరుపై అసంతృప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఎర్రగొండపాలెం టికెట్ ని బూదాల అజితారావుకు కేటాయించారు. జిల్లాలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గోటిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిలకు టికెట్లు దక్కగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజుకు మాత్రం ఆశాభంగం తప్పలేదు. ప్రకాశం జిల్లాలో 10 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మిగిలిన దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి సిద్ధా రాఘవరావుని ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయించేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఒంగోలు పార్లమెంటు నుండి పోటీ చేసేందుకు మంత్రి సిద్ధా రాఘవరావు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీనికి తోడు సిద్ధా రాఘవరావుకి దర్శి టికెట్ తిరిగి కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు 3 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దర్శి టికెట్ కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ఇచ్చేందుకు నిర్ణయించినా అక్కడి నుంచి పోటీకి ఉగ్ర నరసింహారెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో దర్శి అభ్యర్థి ఎంపిక పెండింగ్ లో పడింది. దీనిపై 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కనిగిరి నియోజకవర్గంలో కదిరి బాబురావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కనిగిరి టికెట్ కోసం కదిరి బాబురావుతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఉగ్ర నరసింహారెడ్డికి కనిగిరి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నా టికెట్ తనకే ఇవ్వాలంటూ బాబురావు పట్టుబడుతున్నారు. హీరో బాలకృష్ణకు స్నేహితుడైన కదిరి బాబురావు ఆయన ద్వారానే టికెట్ ఖరారు చేయించుకునే పనిలో ఉన్నారు. బాలకృష్ణ నుండి వస్తున్న ఒత్తిడితో కనిగిరి స్థానంలో కదిరి బాబురావు పేరు ఖరారు చేసి ఉగ్ర నరసింహారెడ్డిని దర్శి నుండి పోటీ చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కానీ దర్శి నుండి పోటీకి ఉగ్ర సుముఖంగా లేకపోవడంతో కనిగిరి, దర్శి టికెట్లపై అధినేత తర్జన భర్జన పడుతున్నారు. కనిగిరి, దర్శి అభ్యర్థుల ఎంపిక పార్టీలో ఉత్కంఠగా మారింది. క్షణ
మధ్యాహ్నం అత్యంత ఉత్కంఠ కలిగించిన గుంటూరు జిల్లా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల సీట్ల కేటాయింపు చివరకు కొలికొచ్చింది. ఇప్పటివరకు మొత్తం 17 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ 14 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. మరో 3 స్థానాలైన నర్సరావుపేట, బాపట్ల, మాచర్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఉత్కంఠ కలిగించిన సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమల్లో ముందు నుంచి అనుకున్న అభ్యర్థులు రంగంలోకి దిగగా తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లో ఊహించని విధంగా సీనియర్, జూనియర్ల మేళవింపుతో కొత్త అభ్యర్థులు స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేవలం మరో 25 రోజులు మాత్రమే ఎన్నికల సమరానికి సమయం ఉండడంతో స్థానం దక్కించుకున్న అభ్యర్థులు ప్రచార భేరికి సిద్ధమవుతుండగా కొన్ని స్థానాల్లో మాత్రం అభ్యర్థులు, కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. గుంటూరు జిల్లాలో అత్యంత వేగంగా మారిన రాజకీయ పరిణామాలు చివరకు సంచలన నిర్ణయాలకు వేదికైంది. అభ్యర్థులను ప్రకటించే అంతవరకు అత్యంత గోప్యంగా వ్యవహరించిన అధిష్టానం చివరకు తాను అనుకున్న గెలుపు గుర్రాలకు స్థానాలు కేటాయించింది. ఇందులో కొన్ని స్థానాల్లో ఊహించని విధంగా సీనియర్లను రంగంలోకి దించగా మరికొన్ని స్థానాల్లో మాత్రం అభ్యర్థులు, కార్యకర్తలను సంతృప్తి పరచలేకపోయింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజధాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుండి తెనాలి శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇవ్వొద్దు అంటూ కార్యకర్తలు టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పారు. పార్టీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తూ చివరకు కార్యకర్తల్ని అక్రమ కేసులో ఇరికించారని శ్రావణ్ కుమార్ పై తాడికొండ టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో కార్యకర్తల మనోభావాలను, అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు తాడికొండ ఇవ్వకుండా అక్కడ అభ్యర్థిగా సీనియర్ టీడీపీ నేత, ప్రస్తుత బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిని రంగంలోకి దించింది అధిష్టానం. ఆ స్థానంలో శ్రావణ్ కుమార్ కు బాపట్ల ఎంపీ సీట్ కేటాయిస్తామంటూ సూచనప్రాయంగా తెలిపింది. అయితే దీనికి ససేమిరా అంటున్నారు శ్రావణ్ కుమార్. బాహటంగానే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా రాజకీయాలు చేశారని, రాజధాని భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి, పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నారని, కేవలం ఒకరిద్దరు చేసిన ఆరోపణలతో తనపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధ కలిగించిందని శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేనని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత తాడికొండ నియోజకవర్గం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక మరో నియోజకవర్గం గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ కొత్తగా పార్టీలోకి వచ్చిన నజీర్ అహ్మద్ సీట్ కట్టబెట్టింది అధిష్టానం. ఇక్కడ మొదట అనేక మంది పేర్లు వినిపించిన స్థానిక ముస్లిం నేతలకు సీట్లు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి వైసీపీ నుండి వచ్చిన నజీర్ అహ్మద్ టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఇప్పటి వరకు పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తులను కాదని కొత్త వ్యక్తులకు సీట్లు కేటాయించడంపై గుంటూరు తూర్పు టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో నియోజకవర్గం ప్రత్తిపాడు ఊహించని విధంగా అనూహ్యంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. డొక్కాకు ఈ నియోజకవర్గంలో మంచి పరిచయాలున్నాయి. అయితే మొదటి నుండి మాజీ ఐఏఎస్ అధికారికి ఇక్కడ ఆ సీటు వస్తుందని వార్తలు వచ్చాయి. గతంలో పత్తిపాడు నుండి 2 పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలైన వీరయ్యకు సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా మాణిక్య వరప్రసాద్ ఇక్కడ స్థానం సంపాదించడంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనుభవజ్ఞుడు, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న ఇలాంటి వాళ్లతో విజయం నల్లేరుపై నడకే అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. కొద్ది నెలలుగా కష్టాలు పడిన పత్తిపాడు టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ టికెట్ ఆర్య వైశ్య కమ్యూనిటీకి చెందిన మద్దాల గిరికి కేటాయించారు. ఇక్కడ ఆ 2 నియోజకవర్గాల్లో ఆర్య వైశ్య కమ్యూనిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్దాలి గిరి సీట్ కేటాయించడం టీడీపీకి శుభ పరిణామమని కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా గుంటూరు తూర్పు, పశ్చిమ 2 నియోజకవర్గాల్లో విజయం సాధించి తీరుతామని టీడీపీ వర్గాల్లో ధీమా వ్యక్తమవుతోంది. సత్తెనపల్లి, నర్సరావుపేటలో యథావిధిగా ఆందోళన కొనసాగుతూనే ఉంది. సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావుకు సీట్ కేటాయింపై అక్కడ రచ్చ జరుగుతూనే ఉంది. దాంతో రంగంలోకి దిగిన కోడెల అసమ్మతిని చలార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పల్నాడులోని మరో నియోజకవర్గం నర్సరావుపేట సీటు అరవింద బాబుకి ఇస్తారన్న ప్రచారంతో టీడీపీలోని ఓ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా జిల్లాలో సీట్ల కేటాయింపులు కొన్ని చోట్ల ఆనందోత్సాహాలు, మరికొన్ని చోట్ల అసంతృప్తులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు సీట్లు కేటాయించగా మరో 3 స్థానాలైన మాచర్ల, నర్సరావుపేట, బాపట్ల సీట్లు కేటాయింపుపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కృష్ణా
జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే 2 సీట్లను పెండింగ్ లో పెట్టారు. పామర్రు, పెడన సీట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. వంగవీటి రాధ మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దిగితే ప్రస్తుత ఎంపీ కొనకళ్ల ఫ్యామిలీకి పెడన సీటు ఇవ్వాలి అన్న ఆలోచనలో బాబున్నారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతూ ఉండడంతో బాబు ఆలోచనలో పడ్డారు. మచిలీపట్నం ఎంపీ సీటుతో పెడన అసెంబ్లీ సీటు ముడిపడి ఉంటుంది. రాధ అనకాపల్లి నుంచి పోటీకి దిగితే కొనకళ్ల మచిలీపట్నం నుండి ఎంపీగా బరిలోకి దిగుతారు. అప్పుడు పెడన సీటు కాగిత ఫ్యామిలీ కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు పామరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన కల్పనకు బాబు టికెట్ ఖరారు చేయలేదు. ఆమె కంటే బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది టీడీపీ. చివరి వరకు చూసి ప్రత్యామ్నాయం లేకపోతే కల్పనకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే దాస్ కూడా టీడీపీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బాబు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. టీడీపీ అధినేత చంద్రబాబుకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ టికెట్ తలనొప్పిగా మారింది. శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలుంటే ఒక్క పాలకొండ మినహా అన్ని స్థానాలను ప్రకటించారు. నియోజకవర్గంలో గెలుపు గుర్రం కోసం సర్వే చేసినా ఇప్పటి వరకు అభ్యర్థిని నిర్ణయించలేదు. వర్గ విభేదాలు, గ్రూప్ రాజకీయాలకు కేంద్ర బిందువైన పాలకొండ నియోజకవర్గం టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కళావతిపై పోటీ చేసి ఓడిపోయిన నిమ్మక జయకృష్ణ ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోసారి సీటు తనకే అంటూ ఏడాది కాలంగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పరిస్థితి పూర్తిగా ఆయనకు అనుకూలంగా లేదు. జయకృష్ణ సోదరుడు నిమ్మక పాండురంగారావు, ఆయన భార్య బబితతో పాటు 6 నెలల క్రితం పాలకొండ రాజకీయాల్లో అడుగుపెట్టిన కంపా హనోక్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తె స్వాతి కూడా పాలకొండ టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళలో ఎవరి వైపు మొగ్గు చూపాలి అనే దానిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిమ్మక జయకృష్ణపై స్థానిక నేతల్లో అసంతృప్తి ఉంది. అయితే నిమ్మక జయకృష్ణకు మంత్రి కళా వెంకట్రావు, నిమ్మక పాండురంగారావుకు మంత్రి అచ్చెన్నాయుడు మద్దతుంది. విజయనగరం జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలుంటే 7 స్థానాలను ప్రకటించి 2 సీట్లకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు బాబు. ఆ 2 సీట్లలో అభ్యర్థులు ఎవరో ఇంకా ఎందుకు తేల్చలేదు. ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి? విజయనగరంతో పాటు నెల్లిమర్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలో టీడీపీకి 2 కీలక నియోజకవర్గాలనే చెప్పాలి. విజయనగరాన్ని కంచుకోటగా చేసుకుని 7 సార్లు గెలిచిన అశోక్ గజపతిరాజు 2014లో లోక్సభకు వెళ్లడంతో అక్కడి నుంచి మీసాల గీతకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మీసాల గీత విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెల్లిమర్ల నుంచి పతివాడ నారాయణ స్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రెండింటిపైన చంద్రబాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. విజయనగరం విషయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తన రాజకీయ వారసురాలిగా కుమార్తెను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు అశోక్ గజపతిరాజు. ఇప్పటికే జిల్లాలో రాజవంశీకులకు ఎక్కువగా టికెట్లు కేటాయించడంతో బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన ఉంది. ఇక నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడుకి టికెట్ ఇచ్చే అంశంపై కూడా సందిగ్ధత ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి నాయుడుతో పాటు భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగారాజు, కడగల ఆనంద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మహంతి చిన్నం నాయుడులు తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వయోభారం కారణంగా తన కొడుకు పేర్లు పరిశీలించాలని నారాయణ స్వామి కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలుంటే 4 స్థానాలను టీడీపీ పెండింగ్ లో పెట్టింది. స్థానికంగా ఉన్న విభేదాలు, వ్యతిరేకత కారణంగా నిడదవోలు, పోలవరం, ఒంగుటూరు, నర్సాపురం నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించలేదు. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావుతో పాటు ఆయన సోదరుడు గోపాలకృష్ణ, మరో అభ్యర్థి కుందుల సత్యనారాయణ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అవినీతి ఆరోపణలతో పాటు పార్టీ కేడర్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు నియంతలా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. దీంతో అభ్యర్థిని మార్చారని కేడర్ పదే విజ్ఞప్తి చేయడంతో ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు. పోలవరం నియోజకవర్గ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొడియం శ్రీనివాస్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పావులు కదుపుతున్నారు. స్థానిక నేతలు వ్యతిరేకిస్తూ ఉండడంతో ఈ స్థానాన్ని ఎటూ తేల్చలేదు చంద్రబాబు. ఉంగుటూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గన్ని వీరాంజనేయుల ఎంపిక దాదాపు ఖరారైన ఆ స్థానంలో జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును పోటీలోకి దించితే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యే గన్నికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నరసాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బండారు మాధవనాయుడు ఎంపిక పెండింగ్ లో ఉంచిన అధినేత అక్కడ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అవకాశాలపై కసరత్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా టీడీపీలో 5 అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ తొలి జాబితాలో 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మిగతా 5 నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వలేదు. వీటితో పాటు 2 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కోట్ల సుజాత, వైసీపీ నుంచి వచ్చిన గౌరు చరితకు తొలి జాబితాలోని స్థానం దక్కింది. జిల్లాలోని శ్రీశైలం, పాణ్యం, ఆళ్లగడ్డ, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆధోని, ఆలూరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. కర్నూలు, నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరు, బనగానపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.